చెప్తా, ఇంకేమైనా చెప్పాలా? సో డైరెక్టర్ గారు చాలా తక్కువ మాట్లాడారు, కానీ 13th ఐ థింక్ ఈజ్ గోయింగ్ టు బి ఎ మెమరబుల్ డే ఫర్ యూ అండ్ డెఫినెట్గా ఆ రోజు మాట్లాడండి మీరు. నాకు అర్థమైంది మీరు ఆ రోజు మాట్లాడతామని వెయిట్ చేస్తున్నారు. డెఫినెట్గా ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వస్తుంది మీ ఫిల్మ్కి. టీజర్ చాలా చాలా బాగుంది, చాలా లైవ్లీగా ఉన్నారు రోషన్ అండ్ శ్రీదేవి. కొంతమంది ఆర్టిస్ట్కే ఆడియన్స్ తోటి అంత బాగా కనెక్ట్ అయ్యే వరం ఉంటుంది. అది యాక్టింగ్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వాళ్ళ ప్రెజెన్స్ అది చెప్పలేము, అది మ్యాజిక్ అంతే, అందుకే అది సినిమా అంటారు. సో వీళ్ళిద్దరూ విపరీతంగా కనెక్ట్ అయ్యారు ఆడియన్స్కి, మన వాళ్ళు అన్న ఫీలింగ్ వచ్చేసింది. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు నాని, ఇలాంటి యంగ్ టాలెంట్ని లాంచ్ చేసి వాళ్ళకు ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు. అండ్ హ్యాపీ బర్త్డే టు నాని ఆల్సో టుడే. అండ్ సో మెనీ డైరెక్టర్స్, నాని ఇంట్రొడ్యూస్ చేసిన డైరెక్టర్స్ ఇక్కడ ఉండటం నిజంగా ఒక కోఇన్సిడెన్స్. అండ్ మా కోనన్న అన్న, యూ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ జెన్యున్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ. నా గత 15-20 ఏళ్ళ నుంచి పరిచయం కొనన్న. అండ్ ఎప్పుడు ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా అసలు ఏ నిర్మమాటంగా అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా ఆయన ఉంటారు. వన్ ఆఫ్ ద మోస్ట్ జెన్యున్ పీపుల్. అండ్ అందుకే ఆయన చేసిన ప్రతి ఒక్క సినిమాకి మంచి జరగాలని కోరుకుంటాను, ఎందుకంటే ఆ సినిమా ఆడితే ఆయన ఇంకో నలుగురిని లాంచ్ చేస్తారు. సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. అండ్ అవును కదా, దట్స్ వాట్. సో అండ్ విజయ్ బుల్గానన్ గారు ఈజ్ అ ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్, చాలా చాలా బాగుంది. అండ్ వాళ్ళ లక్కీ మాస్కాట్ శివాజీ కూడా ఉన్నాడు ఇక్కడ. సో డెఫినెట్లీ సినిమా నిజంగా చెప్తున్నాను, జెన్యున్గా చెప్తున్నాను, ఏదో ఫంక్షన్స్కి వచ్చినప్పుడు మనం ఏదో ఫార్మాలిటీకి చెప్పాల్సి వస్తుంది, నిజంగా ఎంజాయ్ చేశాను. సో లుక్స్ వెరీ గుడ్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ నందిని గారు, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. పాత్రికేయ సోదరులకు, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈ సినిమా ఎలా ఉంటుందంటే, మనం కేఎఫ్సి సెంటర్కి వెళ్ళి మంచి చికెన్ బకెట్ తీసుకొని వెళ్ళి కూర్చుంటే ఎట్లా ఉంటుందో, వేడి వేడిగా తింటా ఆ మజాని ఎంజాయ్ చేస్తా, అలా ఉంటుంది ఈ కేఎఫ్సి నుంచి వచ్చే సినిమా. ఇదైతే పక్కా. అక్కడ చూడండి, ఆయన అసలు పెట్టాడు కోనా ఫిలిం కార్పొరేషన్, కేఎఫ్సి. ఏ మాత్రం ఆ బ్రాండ్కి తగ్గదు. ఇది చాలా మంచి లవ్ స్టోరీ అండి ఇది. నాకు కథ తెలుసు. మనల్ని ఒక పాత్రకి అడిగారు, ఏ పాత్ర అయి ఉండొచ్చు, రొటీన్గా ఉంటుందని నేను మా వాడితో అన్నా, వద్దురా ఇది దీంట్లో కాదులే, మనం వేరే దాంట్లో చేద్దాం. పైగా మా శ్రీదేవి, తను ఎంత గొప్ప ఆర్టిస్ట్ అంటే, మీరు అమ్మాయి రీల్స్ ఏమైనా చూసారా? ఓరి బాబో ఏం ఎక్స్ప్రెషన్స్. నాకు కోర్టు సినిమా చేసేంత వరకు ఎవరి పిల్ల ఏదో ఓకే ఎర్రగా బుర్రగా ఉంది, బాగుంది, తీసుకున్నారు హీరోయిన్ అనుకున్నా. ఆ సినిమా అయిపోయినాక 6 నెలలకి తనకు ఒక రీల్ పెట్టాను అనమాట శ్రీదేవికి. ఏటమ్మా ఇదే అని అన్నా. అస్సలు బాబోయ్, ఇందాక అదే చెప్తున్నాను. అందుకు ఎంత మంచి ఆర్టిస్ట్ అంటే చాలా చాలా మైన్యూట్గా ఉంటాయి తన రీల్స్లో ఇచ్చే ఎక్స్ప్రెషన్స్. చాలా గొప్ప ఆర్టిస్ట్ అవుతుంది, చాలా దూరం వెళ్తుంది. అలాగే రోహన్, ఏదోటి లేబ్బా నా ఇష్టం వచ్చిందంట, మంగపతి ఇక్కడ. నాకు అది కన్ఫ్యూజు. మాకేమో 90s రోహన్ గాడు ఉన్నాడు, ఈడ రోషన్ గాడు, ఎక్కడ తెచ్చేది నేను. సరే, వీళ్ళిద్దరూ వెరీ క్లోజ్ టు మై హార్ట్. సో మంచి డాన్సరు, మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టు, లాంగ్ వే టు గో. పైగా మనోడి హ్యాండ్ కూడా మంచి లెగ్, బ్రహ్మాండంగా వరుసన మంచి మంచి బ్యానర్స్లో మంచి సినిమాలు చేస్తున్నాడు, మంచి బిహేవియరు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అప్కమింగ్ ఆర్టిస్టులకి. సో ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి మా వాళ్ళు. చాలా బాగా చేశాడు ఈ సినిమాలో. మీకు మనోడి డ్యాన్సుల గురించి మీకు చెప్పేదే ఉంది, అందరూ బాగా చేశారు. డైరెక్టర్ గారి కథ నేను విన్నాను, చాలా బాగా చేశాడని చెప్పారు. సో కోనా గారి ఆ గొడుగు కింద వీళ్ళందరూ కూడా చాలా సేఫ్ జోన్లో ఈ సినిమా నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతా ఉన్నారు వీళ్ళందరూ. ఖచ్చితంగా కోనా గారి ఫోటో వాళ్ళ జీవితకాలం పెట్టుకోవాలి, కొత్త డైరెక్టర్ కానీ వీళ్ళందరూ కూడా. ఎందుకంటే వీళ్ళందరికీ ఎవరికి తెలీదు, ఈవెన్ మన శివగారికి కూడా తెలీదు. కోనా గారు ప్రొడ్యూసర్గా చేసిన సినిమాకి ఆ సినిమాకి చేసిన ట్రైలర్కి నేను అసిస్టెంట్ అనమాట అక్కడ ఆ స్టూడియోలో, ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో, రాజ్భవన్ రోడ్లో. తోకలేని పెట్ట, ఇది ఆయన ప్రొడ్యూసరు.
నేను అప్పుడు ఎడిటర్గా పనిచేస్తున్నాను. సో ఆ సినిమాకి ఒక సీనియర్ ఎడిటర్ ఉన్నాడు, ఆయన దగ్గర నేను ఆ టైంలో నేను అసిస్టెంట్గా పనిచేస్తున్నానండి. అక్కడ పరిచయం, నాకు అక్కడ తెలుసు, నేను పరిచయం లేదు ఆయనకి, ఆయన నాకు తెలుసు. కోనా గారు ఏదైనా టైం రావాలి. నేను చాలాసార్లు అనుకునేవాడిని, ఎందుకంటే అసలు ఆయన రాసిన కామెడీ స్క్రిప్ట్లు ఎవ్వరు రాయాల. ఈవీవి గారి తర్వాత అంత స్థాయిలో కోనా గారు ఆయన స్క్రిప్ట్లు అంత అద్భుతం. కానీ ఎప్పుడు బాధపడేవాడిని, ఎందుకు రావు మనకి, వీళ్ళ దగ్గర నుంచి ఎందుకు క్యారెక్టర్లు రావని ఫీల్ అయ్యేవాడిని నేను. ఏదైనా టైం రావాలి రబ్బాయి, దేనికైనా లైఫ్లో దేనికైనా టైం రావాలి. టైం వచ్చినప్పుడు అన్నీ అవే సెట్ అవుతాయి, కాకపోతే అప్పుడు మనం రెడీగా ఉండాలి. సో ఈ సినిమా రేపు 13వ తారీఖు రిలీజ్ అవుతా ఉంది. సేమ్ కోర్టు డేట్ అందరూ 14 కదా అంటారు, 13న ప్రీమియర్ ఇస్తాం. ఆ రోజు హిట్ టాక్ వచ్చింది. ఇది కూడా అంతే, మార్చి 13 సూపర్ హిట్ అవుతుంది. మీ అందరు దీన్ని ఆదరిస్తారు. అలాగే అసలు తను టచ్ చేస్తేనే ఒక వైబ్రేషన్ వస్తుంది. తమన్ గారు నాకు చాలా 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 సంవత్సరాల క్రితం తను కష్టపడే రోజుల దగ్గర నుంచి నాకు తెలుసు. నందమూరి తమన్ కావచ్చు, కొణిదెల తమన్ కావచ్చు, తెలుగోళ్ళ తమన్, అది చాలా బాగుంది కదా. జై తమన్. సో అందరికీ కూడా పేరు పేరున ఇక్కడికి విచ్చేసిన మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కోనా గారు పిలిచినందుకు. థ్యాంక్ యూ మీడియా మిత్రులకు అందరికి కూడా థ్యాంక్స్. కలుద్దాం, తొందరలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ కోన వెంకట్ గారు మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాను ఇప్పుడు. హలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్స్. ఎందుకంటే మీకు సినిమా ఏమాత్రం బాగున్నా, ఎంత బాగుంటే దాని ఆకాశం అంత ఎత్తు పెంచుతారు. ఇలాగ ఈ మధ్యన రిలీజ్ అయిన ఎన్నో సినిమాలు దానికి ఎగ్జాంపుల్స్. అలాగే నేను నా లైఫ్లో, నా కెరియర్లో నేను బాగా ప్రేమించే వ్యక్తులు, నన్ను బాగా ప్రేమించే వ్యక్తులు అందరూ స్టేజ్ మీద ఉన్నారు. వీళ్ళందరూ ఇంక్లూడింగ్ మా తమ్ముడు తమన్, నేను తమ్ముడు తమన్ అంటుంటా. వీళ్ళందరినీ నేను, ఎందుకంటే ఫస్ట్ మా సినిమాకు సంబంధించిన టాకీ ఫన్ పార్ట్ వాట్ ఎవర్ ప్రపంచాన్ని చూపించబోతున్నాం. నేను ఇష్టపడే, నేను ప్రేమించే వాళ్ళ మధ్య జరగాలని నేను వీళ్ళు ఏరి కోరి పిలుచుకున్నా. అలాగే ప్రతి సినిమాకి ఏదో ఒక సినిమా ఉంటుందన్నమాట, ఒక లీడ్. ఈరోజు ఈ సినిమా జరగడానికి కారణం నిన్ను కోరి అనే ఒక సినిమా. శివ అని ఒక డైరెక్టరు ఒక మీనింగ్ఫుల్, ఒక గుండెలోంచి వచ్చిన ఒక లవ్ స్టోరీకి ఎంత వాల్యూ ఉంటుంది అన్నది, దాని యొక్క ఆ సక్సెస్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది, జీవితాంతం ఒక మెమరీలాగా, ఒక మంచి జ్ఞాపకంలాగా అతను నాకు ఇచ్చాడు. ఆ సినిమా అది రావడం వల్లే ఈరోజు బ్యాండ్వాళ అన్న సినిమా వచ్చింది. దాని వాల్యూ ఏంటో నాకు అర్థమైంది, దాని టేస్ట్ నాకు అర్థమైంది. నాకు బాగా గుర్తు, నాకు ఒక ఫ్రెండ్ తను రికమెండ్ చేసినప్పుడు తన నెంబర్ ఇచ్చాడు. ఒక మంచి స్టోరీ ఉంది శివ దగ్గర అని. నేను శివకి ఫోన్ చేస్తే తను అప్పటి ట్రైన్లో ఉన్నాడు వైజాగ్ వెళ్తున్నాడు. నేను కోన వెంకట్ని మాట్లాడుతున్నాను, నీ దగ్గర స్టోరీ ఉందని అట్లాంటా నుంచి నీ ఫ్రెండ్ ఇచ్చాడు నెంబరు. అంటే వచ్చేయమంటారు సార్ అన్నాడు. అంటే చైన్ లాగి దూకేసేలా ఉన్నాడు. వద్దు నువ్వు వచ్చినా కూడా కలవను నేను, నువ్వు ఎందుకు వెళ్తున్నావో పండక్కి ఆ పని చూసుకొని రా, అప్పుడు కలుస్తాను నేను. లేదు సార్ వచ్చేస్తా సార్ అంటున్నాడు. అంటే అంత ఆకలి మీద ఉన్నాడు. తన ఫీలింగ్స్, తన ఎమోషన్స్, తను రాసుకున్న కథ ద్వారా అని ప్రపంచానికి చెప్పాలన్న ఒక ఆకలి మీద ఎంతోమంది ఉంటారు. అందరూ మనకు తగలరు. ఎక్కడో ఒకడ దేవుడు రాసిపెట్టి ఉంటాడు, నాలాంటి వాళ్ళని ఎంచుకుంటాడు. నీ ద్వారానే నీకు బాధ్యత ఇస్తున్నాను, ఒక మంచి డైరెక్టర్స్ని, మంచి దానివల్ల 100 కుటుంబాలు బాగుపడతాయి అని నన్ను ఆ దేవుడు ఎంచుకున్నట్టు ఫీల్ అవుతా. అలాగా తను నా ఆఫీస్కి వచ్చి, నా ఆఫీస్లోనే ఒక రూమ్ని బెడ్రూమ్ కింద మార్చేశా. అక్కడే ఉండి 3 నెలలు. ఆ తర్వాత వెళ్ళి నానికి చెప్తే నిన్ను కోరయింది. అది ఒక మెమరబుల్ ఫిలిం నాని ఫిల్మోగ్రఫీలో. ఈరోజు తన బర్త్డే కాబట్టి ముందు నేను ఆ సినిమా గురించి చెప్పాలనుకుని చెప్తున్నాను. అలాగే ఆ రోజు ఎలాగైతే తను నా ఆఫీస్లోకి వచ్చి తను చెప్పినప్పుడు ఆ జెన్యూనిటీ, తన
తను నోటితో చెప్పట్లేదు, తన గుండెతో కథ చెప్పాడు నాకు. తన గుండెతోటి లోతుల్లోంచి అతను చెప్తుంటే కన్నీళ్ళు వస్తున్నాయి. అసలు ఇంత అద్భుతంగా ఏంటి, ఒక ఇంతమంది మన మధ్యన ఉంటారు, ఎంతో కొద్ది మంది మీద ఆ ఫోకస్ లైట్ పడుతుంటుంది. ఆ ఫోకస్ లైట్ ఆగినప్పుడు మనకి వాడి వాల్యూ తెలుస్తుంటుంది, లేకపోతే తిరుగుతూ ఉంటుంది. అది అలాగే కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు శివ. సో నేను అదే అనుకున్నాను, సతీష్, అటు శివ ఇటు సతీష్. అలాగే ఒక ల్యాప్టాప్ వేసుకొచ్చి ఓపెన్ చేసి సాంగ్స్ పెట్టాడు, ఇది పెట్టాడు, నుంచున్నాడు, డ్యాన్స్ చేస్తున్నాడు, చెప్తున్నాడు. నాకు ఎగ్జాక్ట్గా మళ్ళీ ఇంకొక శివని చూసినట్టే ఉంది నాకు. అండ్ అదే హార్ట్ తోటి, అదే గుండెతోటి మళ్ళీ నాకు కథ చెప్పాడు. అదే బ్యాండ్ మేళం. అది చూసిన తర్వాత నేను ఒకటే అనుకున్నాను, ఎందుకంటే ఇది ఒక 10th క్లాస్ నుంచి ఒక డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు, ఒక ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ వరకు జరిగే ఒక ఇద్దరు బావమర్దల ట్రావెలే ఈ లవ్ స్టోరీ. అన్ని లవ్ స్టోరీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. వీళ్ళ లవ్ స్టోరీలో ఉన్న కాన్ఫ్లిక్ట్ చాలా కొత్తది. అది మీకు సినిమా చూస్తేనే తెలుస్తుంది. లాస్ట్ 20-30 మినిట్స్ మిమ్మల్ని కట్టిపడేస్తుంది. ఇంత చిన్న పిల్లలు, నేను అనుకున్నాను ఈ కథ ప్రపంచంలో ప్రతి తెలుగువాడు చూడాలి అంటే అందరికీ తెలిసిన వాడు ద్వారా చెప్పాలి కదా. అందుకని నేను వీళ్ళిద్దరిని చూస్ చేసుకోవడం జరిగింది, రోషన్ అండ్ శ్రీదేవిని. ఐ నీడ్ బెస్ట్ యాక్టర్స్, ఆ ఏజ్ గ్రూప్ సూట్ అవ్వాలి, ప్లస్ ఆ పెర్ఫార్మెన్స్, ఆ క్యాలిబర్ ఉండాలి, వాళ్ళకి నవ్వించాలి, ఏడిపించాలి, అన్ని రకాల ఇది చేయాలంటే ఆ క్యాలిబర్ నేను వీళ్ళిద్దరిలో చూశాను. అండ్ థ్యాంక్స్ టు నాని అగైన్, వీళ్ళిద్దరిని పరిచయం చేయడం వల్ల, వీళ్ళు ప్రపంచానికి పరిచయం అవ్వడం వల్ల నేను చాలా కాన్ఫిడెంట్గా, నేను ఎన్నో దాంట్లో చెప్పాను. చాలామంది అన్నారు నాని అంత గొప్ప యాక్టర్ అవుతాడు అని. చాలామంది కొంతమంది హట్ అయ్యారు. నాకు అర్థం కాలేదు, నానితో కంపేర్ చేస్తారేంటని. మనం మన లైఫ్లో గోల్ పెట్టుకుంటాం, ఫలానా అంత గొప్పోడు అవ్వాలి, నువ్వు ఇంత గొప్పోడు అవ్వాలని అంటుంటారు పేరెంట్స్. సచిన్ టెండూల్కర్ అంత గొప్ప క్రికెటర్ అవ్వాలని. అంటే కానీ సచిన్ని తొక్కేమని కాదు అర్థం దానికి. సో ప్రతి వాళ్ళకి ఒక బెంచ్ మార్క్ ఉండాలి ఆ లైఫ్లో. నాకు తెలిసి తన పెర్ఫార్మెన్స్ చూసి తను పెట్టుకున్న బెంచ్ మార్కే నాని అనుకుంటున్నాను నేను. సో అందుకని లైక్ ఇట్స్ నాట్ ఎ కంపారిజన్, అది ఒక గోల్. అంటే ఇక దానికి మించి లేదని అర్థం, అంతకన్నా గొప్ప పొగడత ఇంకోటి లేదు. అలాగే మొన్న ఓ టీజర్ రిలీజ్ అయ్యింది, మేము చిన్న స్పెషల్ గ్లిమ్స్ వదిలాము. తమన్, నువ్వు చూసావు అది? అందులో ఏంటంటే తను మధ్యలో వెళ్ళిపోయి గర్ల్ ఫ్రెండ్స్ కన్నా చిన్నప్పటి నుంచి ఉండే స్నేహితుడు బెటర్ అని స్నేహితుడికి తాళి కట్టేస్తాడు హీరో. అది చూసి కొంతమంది కనెక్ట్ అయ్యారు సెక్షన్. సార్ మీరు మమ్మల్ని కూడా గుర్తించారు, గే లవ్ స్టోరీ చెప్తున్నారు అని. అరే నీకు ఎలా అర్థమైంది ఏంట్రా, ఇది గే లవ్ స్టోరీ కాదురా. అంటే ఇప్పుడు తాళి కట్టాడని ఆ నెక్స్ట్ డే పాల గ్లాస్ పెట్టుకుని వెళ్తాడు లోపల రూమ్లోకి అని మీరు ఏదేదో ఊహించుకున్న కాదు. అది ఓన్లీ ఒక సింబాలిక్ జెస్చర్. అంటే మన చిన్నప్పటి నుంచి ఉండే స్నేహితుడు మనకి మధ్యలో వెళ్ళిపోయే, మనల్ని ముంచి వెళ్ళిపోయే గర్ల్ ఫ్రెండ్స్ కన్నా మనకి ఫ్రెండ్సే బెటరు అని చెప్పడం అన్నది దాని ఉద్దేశం. సో కాబట్టి బ్యాండ్ మేళం డెఫినెట్గా మిమ్మల్ని అందరినీ, అంటే వీళ్ళు చాలా ఓ టెండర్ లవ్ స్టోరీ ఇది. అండ్ దీంట్లో ఎస్పెషల్లీ నేను చెప్పాల్సింది సాయి కుమార్ గారి గురించి. నేను ఫస్ట్ కథ చెప్పించింది ఆయనకే. ఆయన చెప్పిస్తే నేను సతీష్ని పంపించే ఇంటికి పంపిస్తే ఆయన స్టోరీ విని ఆయన నాకు ఫోన్ చేశాడు, నీ దగ్గరికే ఎలా వస్తాయి కోన ఇలాంటి కథలు అని. నిన్ను ఎత్తుక్కుంటూ ఎలా వస్తాయి, లేకపోతే నువ్వు ఎత్తుక్కుంటూ వెళ్తావా, అవి నిన్ను ఎత్తుక్కుంటూ వస్తాయని. నేను చెప్పాను కదా, ఇది డిజైన్ ఆఫ్ గాడ్. ఆయన నన్ను ఎంచుకుంటున్నాడు, నువ్వు ఇలాంటి కథలు పాప వీళ్ళని తీసుకురా బయటికి, వీళ్ళని ప్రపంచాన్ని పరిచయం చేయని. అలా తర్వాత చెప్పించిన వ్యక్తి చంద్రబోస్. ఇప్పుడు మీరు విన్న ఆ సాంగ్ బెల్లం చుట్టూ ఈగ లెక్క అని. సో ఆ సాంగ్ అలాంటి 3 ఎక్స్ట్రాడనరీ సాంగ్స్ రాశాడు. అలాగే కాసర్ల శ్యాము, ఇలాగ ద బెస్ట్ టెక్నీషియన్స్ ఇవ్వాలి మన సతీష్కి అని నేను చేయగలిగినంత సపోర్టు
నాట్ ఓన్లీ యాజ్ ఎ ప్రొడ్యూసర్, క్రియేటర్గా, స్క్రీన్ ప్లే సైడ్, వాట్ ఎవర్ ద బెస్ట్ టెక్నీషియన్స్ని ఇచ్చి రేపొద్దున ఈ 13th నాడు మీ ముందుకి ఇది తీసుకొస్తున్నాం. ఇది యాదృచ్ఛికంగానే అనుకోకుండా అదే రోజు అవ్వడం అన్నది కోర్టు, అది కూడా లైక్ ఇట్స్ డిజైన్ ఆఫ్ ద గాడ్. కాబట్టి మళ్ళీ అదే సక్సెస్ మీరు మళ్ళీ నా కోసం కాదు, మళ్ళీ ఈ యంగ్ టాలెంట్ కోసం, మళ్ళీ సతీష్ కోసం, అటువంటి ఎంతోమంది యంగ్ టాలెంట్ని మళ్ళీ మీకు పరిచయం చేసి మంచి కథల్ని మీకు పరిచయం చేసే నాకు ఆ శక్తిని, ఆ సక్సెస్ ఇస్తుంది అని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ, మీరందరూ 100% దీని గురించి నెక్స్ట్ 10 years మాట్లాడుకుంటారు బ్యాండ్ మేడం గురించి అనే నమ్మకంతో మీరందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తమ్ముడు తమన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నువ్వు రావడం వల్ల ఇది చూసావా, ఇక్కడ కొంతమంది కొండదలు అంటున్నారు, కొంతమంది నందమూరి అంటున్నారు, కానీ దీని మాత్రం నాకు ఎప్పటికీ తమ్ముడు తమ్మనే. థ్యాంక్ యూ కోన గారు. సినిమాలో మీరు చేసిన డాన్స్ని కూడా చూసాము. థ్యాంక్ యూ సో మచ్ ప్రమోషన్స్లో. అండ్ 13th లైక్ బిగ్గెస్ట్ సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలా ఇలా సరే ఇలా ఫంక్షన్స్ రావడానికి హై వస్తుంది. సరే వెళ్దాం సాయంత్రం 4:30కి అండ్ ఉన్నంత హై బాగా హై వస్తుంది. ఫంక్షన్కి వెళ్దాం, బట్ వచ్చి స్టేజ్ ఎక్కిన వెంటనే అలాగా లోపల ఒక చాలా నదులు స్టార్ట్ అవుతాయి, చెమటలు, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, అది శివాజీ గారు లాంటి లెజెండ్స్ అంతా ఉంటూ ఎలా ఫన్ ఉంటుంది, చాలా ఫన్ ఉంటుంది. బట్ వెరీ నైస్ స్టేజ్. ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉండడానికి కారణం కూడా కోనా గారే, లైఫ్లో కూడా. సో ఇట్స్ కోనా గారు ఇస్ వెరీ వెరీ స్పెషల్ పర్సన్ ఇన్ మై లైఫ్. పెద్ద సినిమాలు స్టార్ట్ అయ్యే ముందర లైక్ కిక్, దూకుడు, బృందావనం ఇలా అన్నీ స్టార్ట్ అయ్యే ముందర దాదాపు ఒక 50-60 డెమోస్ అన్నీ కోనా గారికి చేసి పంపించడం జరిగింది. అది చాలా సినిమాలు, చిన్న సినిమాలు, చింతకాయల రవి అలాంటి సినిమాలన్నీ స్టార్ట్ అయ్యి ఆగిపోయింది. అంటే నన్ను కంపోజర్గా అనౌన్స్ చేద్దామని చెప్పి చాలా సినిమాలు ఇట్ వెంట్ బ్యాక్. అలా ఒక 8-9 ఫిల్మ్స్ ఉన్నాయి లిస్ట్లో. సో ఆ టైంలో అంతా కోన గారు వాజ్ రియలీ వెరీ వెరీ సపోర్టివ్. అండ్ దూకుడు నాకు రావాల్సిన మెయిన్ రీజన్ కోన గారు. హీ గేవ్ దట్. సో ఆ దూకుడే ఇంకా ఆగకుండా నడుస్తుంది. సో ఈ హ్యాండ్లో గోల్డ్ ఉండేది ఇంపార్టెంట్ కాదు, ఈ హ్యాండే గోల్డెన్ హ్యాండ్. సో శివ చెప్పినట్టు చాలామంది ఈరోజు కోన గారు వల్ల ది గాట్ సో మచ్ ఆఫ్ లైఫ్ అన్నమాట టాలీవుడ్లో. ఉండరా ఇస్తాను రండి తీసుకో. ఎంత ఎమోషనల్గా మాట్లాడతా, అప్పుడు కూడా మీరు ఇలా చేస్తే వెళ్ళారా రే నేను చెప్పు. సో ఓకే దాన్ని. సో కోన గారు అదనమాట. సో సచ్ అ వెరీ స్పెషల్ పర్సన్. సో ఆయన వాజ్ వెరీ పర్టికులర్. అంటే చాలా సినిమాలు చేశారు దీని ముందు, బట్ ఈ సినిమాకి వాజ్ వెరీ పర్టికులర్. లైక్ తమన్ నువ్వు రావాలి, చేయాలి. త్రివిక్రమ్ గారితో ఫస్ట్ టీజర్ లాంచ్ చేసినప్పుడు కూడా వాజ్ సూపర్ ఎక్సైటెడ్. అండ్ ఈరోజు ఇక్కడ రావడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ కోన గారికి ఆ గట్ ఫీలింగ్ అనేది చాలా రేర్గా వస్తుంది. అది ఆయన చెప్తే జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. ఆయన చెప్తే చాలా సెన్సిటివ్గా తీసుకుంటాం. సో ఐ థింక్ ఈ సినిమా డెఫినెట్గా March 13 ఇట్స్ గోయింగ్ టు బి ఫెంటాస్టిక్ ఫిలిం, బ్యూటిఫుల్ సక్సెస్. అంటే కొంచెం అది కోన KGCని పెట్టుకోండి, కోన గోల్డ్ కంపెనీ, అలా కోన వెరీ గోల్డ్ హ్యూమన్ అతను. సో వెరీ వెరీ హ్యాపీ టు బీ ఈ స్టేజ్లో ఉండి, చాలా సంతోషంగా హ్యాపీగా వచ్చాను ఈ స్టేజ్కి. వీళ్ళిద్దరు పేరు చూస్తుంటే నాకు తరుణ్ రిచా వాళ్ళ ఆ టైంలో గుర్తొస్తున్నారు, నువ్వే కావాలి ఆ టైంలో. బికాస్ న్యూ ప్యార్స్ వచ్చినప్పుడు లేదు, హోల్ సెగ్మెంట్స్ మారుతాయి, కొత్త డైరెక్టర్స్ వస్తారు, కొత్త స్టోరీలు మొదలెడతాయి, కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు వస్తారు, ద హోల్ టాలెంట్ ఫార్మ్స్ న్యూ. సో అలా దిస్ టూ పీర్ వీళ్ళిద్దరు ప్యార్లు వీళ్ళకి జరగాల్సినంత మంచి స్క్రిప్ట్స్, మంచి సాంగ్స్ అండ్ మంచి హుక్ స్టెప్. ఆ కోర్ట్ లాంటి సినిమాలో ఒక బ్యూటిఫుల్ హుక్ స్టెప్ ఆడారు. నిజంగా చెప్పారు, ఎంత బ్యూటిఫుల్గా ఆడింది వాళ్ళిద్దరిని చూడడం. మీ ఇద్దరు కెమిస్ట్రీ ఇలానే ఫిజిక్స్ అవ్వకుండా చూసుకోండి, అంటే గొడవలు రాకుండా చూసుకోండి అంటున్నా. అలా కొట్టుకోవద్దండి లైఫ్లో, బికాస్ డెఫినెట్గా యూ బోత్ విల్ గో లాంగ్ వే.
అరే ఎలా అనుకోకుండా నేను చదువుకునే లేదు, నేను 5th స్టాండర్డ్ ఫెయిల్, నాకు జువాలజీ రాదు ఏం రాదు. అండ్ విజయ్ బుల్గానన్ నా ఇన్స్టాగ్రామ్ డిఎంలో రెగ్యులర్గా నేను టచ్లో ఉండే ఒకే మ్యూజిక్ డైరెక్టర్ అతను ఏమి రిలీజ్ చేసినా ఐ ఫాలో హిమ్, ఐ టెల్ హిమ్ బాగా చేసావు బ్రో, సూపర్గా ఉంటాడు. కొంచెం కాకినాడలో ఉంటాడు, అదొకటే ఇబ్బంది. ఎలా అయినా అన్ని కొంచెం అక్కడి నుంచి ఇక్కడ రప్పించాను హైదరాబాద్కి. ఇప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఉన్నారు అని చెప్పారు. సో నేను విజయ్కి ఫోన్ చేసి చెప్పాను, ఇలా నీ ఫంక్షన్కి వెళ్తున్నాను బ్రో అని చెప్పాను. సచ్ ఎ వెరీ లవ్లీ హ్యూమన్ విజయ్ బల్గానన్, సచ్ ఎ మై ఫేవరెట్ కంపోజర్ టు. సో వెరీ వెరీ హ్యాపీ ఆయన ఈ సినిమాలో ఉండడం. ఒక్క నిమిషం ఫోన్ చూసుకుంటా, ఇది కొన్ని పేర్లు చెప్పకపోతే రేపు ఫీల్ అయ్యి మరీ మెసేజ్లు పెడతారు. నీకు ఎవరు ఇచ్చారో తెలుసు, ఓకేనా? సో విజయ్, thank you Vijay for giving great music to this Telugu film industry, and Roshan and Sridevi, Shravya, Kavya, producers of this film, and Satish garu, thank you so much for giving this great film to us, and looking forward for March 13th అండి. అంతే, thank you శివ ఇచ్చుడు చాలా సంతోషం. డైలాగా నేనా పాట అడిగితే ఓకే, డైలాగ్ ప్రశాంత్ ట్రోల్ అవ్వకుండా వెళ్దామంటే విన్నారు కదా. 11. థ్యాంక్ యూ తమన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ శివ నిర్వాణ్ గారు, థ్యాంక్ యూ వేణు ఉడుగల్ గారు అండ్ శివాజీ గారు, నందిని రెడ్డి గారు, ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. సూపర్, ఫైనల్లీ రాము ఇస్ హియర్. కరెక్ట్ గా స్టెప్ వేస్తున్నప్పుడు వైడ్ ఒకసారి మళ్ళీ ప్లే చేద్దాం ఆ మ్యూజిక్ మనం. వన్స్ మోర్ అంటున్నారు కాబట్టి వన్స్ మోర్ ప్లే చేయడం. అస్సలు పాపం ఇప్పుడే రాగానే స్టేజ్ ఎక్కించి ఇమ్మీడియట్ గా మేము అందరికి ఎలా ఉన్నారు? హలో, యాక్చువల్లీ చాలా టెన్షన్గా ఉంది, ఎందుకంటే బాగా లేట్ అయిపోయింది నేను రావడం. యాక్చువల్లీ నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నా ఫస్ట్ మూవీ సాంగ్ రిలీజ్ అయింది, నేను పాడిన దాంట్లో ది బిగ్గెస్ట్ హిట్ తిప్పుకుంటాన్నావు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంత వైరల్ సెన్సేషన్ అయితే సాంగ్ అని. అండ్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన కోన సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా నాకు నా లైఫ్లో ఇప్పుడు థర్డ్ జర్నీ ఇది, అంటే లైక్ రాను బొంబాయికి రాను, బిగ్ బాస్ ఒకటి, ఇప్పుడు తిప్పుకుంటాను. నిజంగా లిటరలీ నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ బ్యాండ్ మేళం మూవీ చాలా సక్సెస్ అయ్యి ఇండస్ట్రీ హిట్ అవ్వాలి అని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ కోర్ట్ మూవీతో వీళ్ళు ప్రూవ్ చేశారు ఏంటి అనేది. ఇప్పుడు నెక్స్ట్ బ్యాండ్ మేళం కూడా దానికి మించి హిట్ అవ్వాలని నేను కోరుకుంటాను సార్ ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ సో మచ్. సో అండ్ డైరెక్టర్ సార్ థ్యాంక్ యూ సో మచ్. నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా తెలీదు, బట్ నాకేమొచ్చు నాకేం తెలుసు అదే మాట్లాడతా. బ్యాండ్ మేళం నిజంగా లిటరలీ థియేటర్లో ఖచ్చితంగా బ్యాండ్ సౌండ్ ఎలా వస్తుందో అట్లా వస్తుంది ఖచ్చితంగా. నాకు ఆ నమ్మకం ఉంది, ఎందుకంటే సార్ చూస్ చేసుకునే ఆ స్క్రిప్ట్స్ కానివ్వండి అండ్ డైలాగ్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే నేను పెద్ద ఫ్యాన్ని కోనేసరికి దూకుడు మూవీ నుంచి గీతాంజలి కావచ్చు, తర్వాత బాద్షా కావచ్చు, మీరు అన్ని మూవీస్లలో ప్రతి ఒక్కటి సార్ మార్క్ ఉంటుంది. సో ఈ మూవీ కూడా మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మీకోసం బెల్లం చుట్టూ ఈగ లెక్క మంచం చుట్టూ దోమ లెక్క బెల్లం చుట్టూ ఈగ లెక్క మంచం చుట్టూ దోమ లెక్క గుడి చుట్టూ భక్తుని లెక్క బారు చుట్టూ తగుబోతు లెక్క తిప్పుకుంటాన్నాం
తిప్పుకుంటాన్నావు నన్నే నీ చుట్టూ తిప్పుకుంటాన్నావు తిప్పుకుంటాన్నావు నన్నే నీ వెనక తిప్పేసుకుంటాన్నావు. సో ఇంత చక్కటి సాంగ్ రాసిన చంద్రబోస్ సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఈ సాంగ్తో నేను లిటరలీ ఐ థింక్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాను అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ రాము. హీరోనా అనిపించిందా? అలా ఏమనిపించలేదండి. అలానే అనిపించలేదా? బాగానే అనిపించిందా? ఓకే, క్రేజీ. కొంచెం నర్వస్గా. సో ఎందుకు నర్వస్? కోర్టుతో అంత సూపర్ హిట్ వచ్చిన తర్వాత చిన్నకొట్టేస్తున్నారు యాక్టింగ్ అక్కడ. మీరున్నారనే నర్వస్నెస్ అండి. మంగవతి గాని ఏం కాదు పాపం, అదేం లేదు. అంటే తన డెడికేషన్కి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అటు షూటింగ్లో ఉన్నాడు, వచ్చాడు, ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి, అక్కడ ఏమంటారు అని అది టెన్షన్. అక్కడ షూటింగ్ ప్యాకప్ అండి. ఆ భయం కాదు, కోర్టు దగ్గర నుంచి మిమ్మల్ని చూసినప్పుడు వచ్చిన భయం ఇప్పటికీ పోలేదు. అదే ఏం భయం లేదు. అయ్యో ఎంతమంది ఉన్నారు వెనకాల ఇప్పుడు. ఈ ఎనర్జీ వచ్చిన తర్వాత హాయ్ అందరికి. టీజర్ ఎలా అనిపించింది? ఇదే నా ధైర్యం, మీరే నా నమ్మకం. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ టీజర్ నచ్చిందని అనుకుంటున్నాను. బ్యాండ్ మేళం ఒక ప్రాపర్ తెలంగాణ మాస్ సినిమా. ఒక వరంగల్ లాంటి పక్కన ఒక చిన్న పల్లెటూరులో, ఎక్కడో ఒక చిన్న పల్లెటూరులో బ్యాండ్ వాయించుకుంటూ, మా దోసుగాలతో బ్యాండ్ వాయించుకుంటున్న ఒక యాదగిరి గారి కథ. ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక చిన్న లాంటి ఫిలాసఫీ ఉంటుంది. అంటే వీడికి వచ్చిన ప్రతి ఎమోషన్ చాలా పీక్లో చూపించుకుంటాడు. వీడికి ఆనందం వచ్చిన పీకే, ఎమోషన్ వచ్చిన పీకే, ప్రేమ వచ్చిన పీకే. సో వీడికి ఇలాంటి, అంటే ఎలాంటి ఎమోషన్ వచ్చినా ఎటువంటి ఫిల్టర్ లేకుండా టాప్ మోస్ట్ పీక్లో చూపించే క్యారెక్టరైజేషన్ వీడిది. ఈ బ్యాండ్ మేళం అనే కథ ఇక్కడ ఉన్న ఎంతోమంది యాదగిరులకి, ఎంతోమంది రాజమ్మలకి కనెక్ట్ అవుతుందని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ, మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. అండ్ థ్యాంక్స్ టు ఆల్ అవర్ గెస్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. స్పెషల్ థ్యాంక్స్ టు తమన్ అన్న. మీరు ఓజీ జై పవర్ స్టార్, బాబులకే బాబు, జై పవర్ స్టార్. సో అన్న, మీరు ఏ సినిమాలో, మా సినిమాలో అయితే జై బాలయ్య, మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నట్లు నేను కూడా అలాగే వెయిట్ చేస్తున్నాను అన్న బీట్ల కోసం. అన్న మా సినిమాలో అయితే మంచి బీట్ ఉంటుంది అన్న, బట్ మీరు వాయించే ప్రతి సినిమాలో అదొక పెద్ద బ్లాస్ట్. ఈ స్పీకర్లు బ్లాస్ట్ అయిపోతాయి బేసిక్గా, అందరికీ తెలిసిందే. అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ వేణు సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. అండ్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా మంది అడుగుతూ ఉన్నారు మీ మాట్లాడితే పర్ఫార్మెన్స్ కాదా? వేస్తాను. అండ్ చాలా మంది అడుగుతూ ఉన్నారు, మేము ఎక్కడికి వెళ్ళినా మంగపతి గారు రాలేదా, మంగపతి గారు చూడట్లేదా అని. సో మా శివాజీ గారు, మా మంగపతి గారు మా కంటెంట్ నచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చారు మా మంగపతి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ దిస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. బ్యాండ్ మేళం రిలీజింగ్ ఆన్ March 13. I'll see you all in theaters. Thank you అండి, లవ్ యూ, బాయ్. రోషన్, సేమ్ క్వశ్చన్ చూసిన తర్వాత సేమ్ హీరోయినేనా అని వచ్చిందా, లేకపోతే బ్రో నువ్వు ఉన్నావా బ్రో పక్కన? ఓకే ఆన్సర్. అంటే సేమ్ హీరోయినేనా అనిపించిందా, లేకపోతే ఓకే అనిపించిందా? ఏమనిపించలేదా? బాగా కూడా అనిపించలేదా? అంటే కంటిన్యూస్ గా వెంటనే అక్కడ నుంచి శ్రీదేవి ఒక లుక్ ఇస్తుంది, బాగా కూడా అనిపించలేదు. అలా ఏం అనిపించట్లేదు. అంటే అదే కొత్తగా మీరు ఏం అడిగారు నాకు అర్థం కాలేదు. అంటే బాగుంది, సేమ్ హీరోయిన్ కదా. అవునండి. సో మళ్ళీ సేమ్ హీరోయిన్ అనిపించిందా? వావ్, మళ్ళీ సేమ్ హీరోయిన్ అనిపించిందా అని. మళ్ళీ సేమ్ హీరోయినే కదా అని. వావ్. అంటే ఈ కథకి బేసిక్ గా ఈ కథ విన్న తర్వాత కోనా గారు ఇమీడియట్ గా మాకు పిచ్ చేసిన తర్వాత మీ ఇద్దరం కోర్టు తర్వాత ఎలాంటి కథలు తీసుకోవాలి, ఏం చేయాలని చాలా ఆలోచించాం. వచ్చి
కోన గారు ఇంత మంచి కథ తీసుకొచ్చి మా ఇద్దరికి నరేషన్ ఇప్పించిన తర్వాత వి థాట్ లైక్ దిస్ ఇస్ సంథింగ్ వెరీ న్యూ. కోర్టులో చూసిన చందు కానీ, కోర్టులో చూసిన జాబిలి కానీ, ఈ బ్యాండ్ మ్యాన్లో ఇవి టీజర్ చూసిన తర్వాత మీకు అర్థమే ఉంటుంది ఎలా ఉంటుందో క్యారెక్టరైజేషన్స్. సో యా, గుడ్ లక్ రోషన్. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, ఈరోజు నాకు ఇంకో స్పెషల్ మూమెంట్, ఇంతమంది రావడం, ఇంకో స్పెషల్ మూమెంట్ కూడా ఉంది నాకు. ఈరోజు నాని అన్న బర్త్డే. సో ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకం, నేను చేసే ప్రతి సినిమాలో ఆ నమ్మకం నిలబెట్టుకుంటానని నా గుండెల్లో ప్రామిస్ చేసుకున్నాను. అండ్ ఐ ప్రామిస్ యూ అన్న, నేను చేసిన ప్రతి సినిమాలో ఐ మేక్ యూ ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే. మీ అందరి తరపున, ఎంతో మంది ఆస్పైరింగ్ డైరెక్టర్స్, యాక్టర్స్, నిన్ను ప్రేమించే ప్రతి ఒక్కరి తరపున, నిన్ను ప్రేమించే నీ తమ్ముళ్ళ తరపున ఈ తమ్ముడు మీకు చెప్తున్నాడన్న, విషింగ్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అన్న. ఐ లవ్ యూ సో మచ్ నాని అన్న. హ్యాపీ బర్త్డే నాని అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రోషన్, థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్. నా వేణు లైక్ నిర్మించి సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు. హలో, ఇక్కడికి నన్ను పిలిచిన అందరికీ, కోన గారికి అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మై బెస్ట్ విషెస్ చెప్తున్నాను. టీజర్ చూడగానే నాకు ఒక ఒపీనియన్ వచ్చింది, ఒక ఫీలింగ్ కలిగింది. ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాని ఏదో క్యాజువల్ యాటిట్యూడ్తో తీసుకున్న సినిమా కాదు. ఇదేదో డబ్బులు పెడితే రిలీజ్ చేస్తే మనకేదో డబ్బులు వస్తాయని చెప్పేసి కమర్షియల్ థాట్తో తీసిన సినిమా కాదు ఇది ప్రేమతో తీసిన సినిమా, ఇది ప్రాణం పెట్టి తీసిన సినిమా. ఇందులో జీవితం ఉంది. తెలంగాణ మట్టి వాసనని తట్టి లేపే శక్తి ఈ సినిమాకు ఉంది అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ కథ నేను విన్నాను కాబట్టి ఇంత స్ట్రాంగ్గా నేను చెప్తున్నాను. టీజర్ చూస్తుంటే కథలో ఉన్నటువంటి ఇంటెన్స్ని, కథలో ఉన్నటువంటి ఫిలాసఫికల్ బేస్ని ప్రాపర్గా డిపెక్ట్ చేస్తున్నారు సినిమాలో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో కంగ్రాచులేషన్స్ సతీష్, ఇక్కడికి వచ్చినందుకు మీకు కూడా థ్యాంక్ యూ సార్, ఎంకరేజ్ చేస్తున్నందుకు. శ్రీదేవి అండ్ రోషన్, శివాజీ అన్న, అక్క అండ్ మోహన్ భగవత్, గీతా భగత్ సారీ, మోహన్ భగత్, చేతన్ భగత్, ఉస్తాద్ భగత్, అందరికి కూడా మై విషెస్ చెప్తున్నాను. అండ్ ఇందాక మనోడు మాట్లాడుతూ తెలంగాణ సినిమా అన్నాడు. ఇది తెలంగాణ సినిమా అని అట్లా ప్రొపగండా చేయకుండా తెలంగాణ జీవితం ఉన్న తెలుగు సినిమా అని ప్రొపగండా చేయండి, వర్కౌట్ అవుతుంది. లేదంటే అక్కడి నుంచి పైసలు రావు నీకు. థ్యాంక్ యూ వేణుగారు, థ్యాంక్ యూ సో మచ్. శివ నిర్వాణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము, డైరెక్టర్. సో ఏంటంటే ఇప్పుడు నాకు ఒకసారి నిన్ను కోరి రిలీజ్ డేట్ గుర్తొచ్చింది ఈరోజు. దానికి కారణాలు రెండు. ఒకటి నాన్నగారి బర్త్డే కూడా ఈరోజు ఆల్రెడీ విషయం జరిగింది. సో ఇంకొకటి ఏంటంటే మీకు అందరికీ చెప్పాలంటే, నేను ఒక 12 years 11 years అసిస్టెంట్ డైరెక్టర్గా స్ట్రగుల్ తర్వాత ఏదో ఒక సినిమాతో డైరెక్టర్ అయ్యేవాడినేమో. కానీ ఒక నాన్నగారు లాంటి ఒక అద్భుతమైన నటుడిని నాకు ఇచ్చి, అతను కథ చెప్పే అవకాశాన్ని ఇచ్చి, ఆ ప్రాజెక్ట్ని సెట్ చేసి నన్ను దర్శకుని చేసిన మా కోన గారు, మై గాడ్ ఫాదర్ సార్. అంటే మీకు ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడు ఎవరైతే సినిమాలు చూస్తున్నారో, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, సినిమాలు చూస్తున్న వాళ్ళకి కోన గారి స్వర్ణయుగం గురించి తెలియకపోవచ్చు. ఒక 20 సంవత్సరాలు స్టార్ రైటర్గా, ఒక ఎక్స్ట్రానరీ కామెడీ టైమింగ్తో ఎంతోమంది అసిస్టెంట్ రైటర్లుగాను డైరెక్టర్లుగాను చేశారు. ఎంతోమంది అసిస్టెంట్ రైటర్లను డైరెక్టర్లుగా మార్చారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు అందరి భవిష్యత్తులోని కోన గారి ఇంక్ ఉంది, కోన గారి పెన్ ఉంది, కోన గారి ప్రోత్సాహం ఉంది. అలాంటి మా కోన గారు స్ట్రైట్గా ప్రొడక్షన్ చేస్తూ ఈ సినిమాని, వాళ్ళ అమ్మాయిలు కూడా కో ప్రొడ్యూసర్లుగా వివరిస్తూ, కావ్య కానీ శ్రావ్య కానీ మా కోన గారు అందరూ కలిసి సినిమాలో సంపాదించింది సినిమా మీదే పెట్టాలి, ఇంకా ఒక కొత్త డైరెక్టర్ని, కొత్త హీరోల్ని, అమ్మాయిల్ని, అందరినీ యాక్టర్స్ని చేయాలి అని ఒక సంకల్పంతో అలాంటి వాళ్ళు ఎంతమంది. ఇందాక సతీష్ మాట్లాడినప్పుడు కూడా నాకు నేనే గుర్తొచ్చాను. సో ఈ ప్రయత్నం మా కోన గారికి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రయత్నం అండి. ఆయన ఇంకా ఇంకొంతమంది ఆర్టిస్టులు, ఇంకొంతమంది డైరెక్టర్ని ఫ్యూచర్లో ఇంట్రడ్యూస్ చేసే గొప్ప అవకాశాన్ని మనం ఇవ్వాలండి ఆయనకి. ప్రేక్షకులుగా మనందరం ఇవ్వాలి. కోన గారు
ఈ సినిమాతో మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్గా మీరు ఎంత ప్యాషన్ పెట్టి డబ్బు పెట్టి బ్లడ్ పెట్టి సినిమా చేశారని మీ కష్టం అంతా నాకు తెలుసు. బయటకు నవ్వుతున్న లోపలంతా ఈ సినిమా కోసం ఆ వెయిటింగ్ ఇదంతా. మార్చి 13th ఈ సినిమా రిలీజ్ అయితే మీ శిష్యులు మేమందరం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం సార్. మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో ఎందుకంటే ఆఫ్టర్ కోర్ట్ కాంబినేషన్ అని కాదు, రోషన్లో నాకు నచ్చింది ఏంటంటే చాలా కొద్ది మందిలోనే ఒక చిన్న 30 సెకండ్ల ఫుటేజ్ చూసినా కూడా కెమెరా అంటే ఒక భయం లేకుండా, ఇప్పుడు ఈవెన్ మాట్లాడే స్పీచ్ కూడా చూసిన తర్వాత సెకండ్ సినిమాకి ఇలా ఉన్నాడంటే డెఫినెట్లీ లాంగ్ వే టు గో, చాలా దూరం వెళ్తాడు రోషన్ అనిపిస్తుంది. అలాగే శ్రీదేవి చాలా ప్లెజెంట్గా ఉంది ఆ కోర్టులో కానీ ఈ సినిమాలో కానీ, చాలా ఎనస్టిక్గా ఉంది, కాన్ఫిడెంట్గా ఉంది. సో సచ్ ఏ కాన్ఫిడెంట్ పెయిర్. డెఫినెట్గా ఈ సినిమా ఇప్పుడు టీజర్ చూసిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే, అప్పుడప్పుడు మనకు కొన్ని సినిమాలు వస్తాయి కాలేజ్ బంకులు కొట్టి గ్రూపులతో వెళ్ళడానికి, సరదాగా దోస్తులందరినీ వేసుకుని వెళ్ళడానికి అప్పుడప్పుడు ఛాన్స్ వస్తూ ఉంటుంది. టీజర్ చూసిన తర్వాత ఓ 10-12 మంది బంచులుగా థియేటర్కి వెళ్ళి గోల్ చేస్తే ఈ సినిమా చూడొచ్చు అనిపించింది. కాకపోతే ఎక్కడో చిన్న ఎమోషన్ ఏదో గట్టిగా ఉంది, దాచారు కోన గారు. మేబీ ట్రైలర్కి వేస్తారా సార్? అది చిన్న బిట్ తర్వాత వేస్తారనుకుంటా. సో ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ ఎంటర్టైనింగ్ అండ్ ఎమోషనల్ టేల్ లాగా ఉండబోతుందని అర్థమవుతుంది. అలాగే ముందుగా డిప్యూటీ డైరెక్టర్, అలాగే ఇంకొక డైరెక్టర్ కాబట్టి, ఒక డైరెక్టర్కి ఫిల్మ్ రిలీజ్ అంటే ఆల్మోస్ట్ ఒక మదర్ బేబీకి జన్మనిచ్చినట్టే. సో అతనికి కూడా ఆల్ ది బెస్ట్, సతీష్కి కూడా ఆల్ ది బెస్ట్. చాలా తక్కువ మాట్లాడారంటే చాలా ఎక్కువ బాగా తీసి ఉంటారు సినిమాలోని. అండ్ వన్ మోర్ థింగ్, విజయబుల్ కానీ మ్యూజిక్ నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. బేబీ సినిమా తీసిన మ్యూజిక్ ఇచ్చిన విజయబుల్ కానీ నాకు చాలా ఇష్టమైన కంపోజర్. కోర్టు కూడా. సో ఈరోజు ఆయన రాలేదేమో కానీ డెఫినెట్గా స్కోర్ కానీ సాంగ్స్ కానీ ఇంకా థియేటర్లో ఇంకా బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, అలాగే ఇంకా వాట్ ఎవర్ టెక్నీషియన్స్, కెమెరామెన్ అందరికీ, ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరికీ మార్చి 13 ఒక సక్సెస్ఫుల్ సూపర్ బ్లాక్ బస్టర్ అందివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మా తోడు డైరెక్టర్స్ వేణు కానీ, మా నందు కానీ, మా బంగారం ఇక్కడ మా తమనవయ్య కానీ, అందరినీ కలిసి శివాజీ గారిని కానీ అందరినీ కలిసి అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తూ మీ అందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.